ఓం నమ శివాయ. పూర్వం వింధ్య పర్వతాల సమీపంలో సోనపురి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చంద్ర అనే ఆకతాయి యువకుడొకడు ఉండేవాడు. వాడు ఏ పని చేసేవాడు కాదు. ఎప్పుడూ పని పాట లేకుండా దేవుణ్ణి తిరుగుతూ ఉండేవాడు. పెద్దలంటే భయం లేదు. ఎవరి మాట వినేవాడు కాదు. అల్లరి చిల్లరగా తిరుగుతూ కాలం వృధా చేయడంలో వాడికి ఎవరు సాటి లేరు. ఆ గ్రామంలోని దైవభక్తులందరూ చంద్రని అసహించుకుంటూ ఉండేవారు. కొందరు వాడిని బాగు చేయడానికి ప్రయత్నించి విసిగిపోయారు. వాడు ఇంకా బాగుపడడని పూర్తిగా నిర్ణయించుకున్నారు. చంద్ర ఎవరి మాటలు వినేవాడు కాదు. తన్ను ఎందరూ ఎన్నిసార్లు అసహించుకున్నా పట్టించుకునేవాడు కాదు. వాడి ధోరణి రోజురోజుకు మితిమీరడం గమనించిన గ్రామాధికారి ఒకనాడు పని పాట లేకుండా తిరిగే బదులు శాస్త్రి గారి వద్దకు వెళ్ళి జ్ఞానబోధైనా నేర్చుకోకూడదా అని మందలించాడు. చంద్రకి జ్ఞానబోధ మీద ఏమాత్రం ఆసక్తి లేదు. అయినా శాస్త్రి గారిని ఏడిపించవచ్చన్న ఉద్దేశంతో సరే అన్నట్టు గ్రామాధికారి ఎదుట అంగీకరించి ఆ వేళ శాస్త్రి గారి వద్దకు వెళ్ళాడు. చంద్ర రాకకి కారణం అడిగి తెలుసుకున్న శాస్త్రి గారు, నాయన, భగవంతుడున్నాడు, ఆయన్నే మనం శివుడని భావించాలి. ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నాడు. చంద్ర కోపంగా లేచి, మీరు చెప్పేవన్నీ కళ్ళబుల్లి మాటలు. ఈరోజు నేను చావబోతున్నాను. మీ శివుణ్ణి అడ్డుపడమని చెప్పమన్నాడు. అప్పుడు మీ శివుడు ఉన్నాడని నేను విశ్వసిస్తాను అన్నాడు. దానికి శాస్త్రి గారు చిన్నగా నవ్వి, నాయన, నీ ప్రయత్నం నెరవేరదు. నీకు 100 ఏళ్ళ ఆయుష్ ఉంది అన్నారు. మీ మాట తప్పని రుజువు చేస్తాను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు చంద్ర. ఏదో విధంగా తను చనిపోయి శాస్త్రి గారి మాట తప్పని నిరూపించాలని వాడి ఆలోచన. ఏ విధంగా మరణిస్తే బాగుంటుందో అని చాలాసేపు ఆలోచించాడు. చంద్ర చివరికి చెట్టుకు ఉరేసుకొని చనిపోతే మంచిదని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచన కలిగిన వెంటనే వాడు ఓ తాడు సంపాదించి ఊరి బయట ఓ చెట్టుని ఎన్నుకొని దాని కొమ్మకి తాడు బిగించి 2వ కొసను ఉరి తయారు చేసి ఆ ఉరిని తన మెడకు తగిలించుకొని, చావడానికి కూడా శివుడి ఆజ్ఞ కావాలట అని వెకిలిగా నవ్వుకొని ఉరి బిగుసుకోవడానికి ఒక్క ఊగు ఊగాడు. అయితే వాడు ఊహించినట్టుగా కాకుండా ఆ చెట్టు కొమ్మ విరిగి కింద పడింది. విరిగిన కొమ్మతో పాటు వాడు క్రింద పడ్డాడు. కొమ్మ త్వరలో ఎవరో దాచి ఉంచిన ఆభరణాలు కూడా నేల మీద పడ్డాయి. ఆశ్చర్యపోతూ మెడకున్న ఉరి తీసి అవతల పడేసి ఆ విలువైన ఆభరణాలతో సుఖంగా జీవించడం మంచిదా, శాస్త్రి గారి మాట తప్పని నిరూపించడానికి చావడం మంచిదా అని ఆలోచన పడ్డాడు చంద్ర. చివరికి సుఖంగా బతకడం మంచిదని నిర్ణయించుకున్నాడు. తర్వాత ఆభరణాలు తీసుకుని శాస్త్రి గారి వద్దకు వెళ్ళి జరిగింది ఆయనకి చెప్పి, చావడానికి కూడా శివుడి ఆజ్ఞ కావాలని ఒప్పుకొని నన్ను క్షమించమని కోరి సంతోషంగా తనకు ఇంటికేసి బయలుదేరాడు. అప్పటి నుంచి శివభక్తుడిగా మారి దాన ధర్మాలు చేసి శివ పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, ఇలాంటి శివభక్తుడిగా ఉండి శివనామ స్మరణంతో హాయిగా జీవిస్తూ చివరికి శివుడిలో ఐక్యమయ్యాడు. చూశారు కదా, నాస్తికుడు ఆస్తికుడయ్యాడు, శివభక్తుడిగా మారాడు. సర్వే జనా సుఖినో భవంతు.